అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం డెస్క్ జర్నలిస్టుల పైన కూడా వారికి అక్రిడేషన్ల కార్డుల కోత పెట్టడం కానీ అలాంటి సమస్యలు ఎదుర్కోవడం కానీ కూడా వాళ్ళు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక విధంగా చూసుకుంటే వారికి ఏదైతే షిఫ్ట్ వైజ్ గా డెస్క్ జర్నలిస్ట్ డ్యూటీ చేస్తారు కాబట్టి వారికి కూడా అక్రిడేషన్ బెనిఫిట్స్ ఉంటాయి. హెల్త్ కార్డు కానీ అనేక ఇతరత్ర రైట్ అరవింద్ కాదు. ఇవాళ మంత్రి గారు మీరు 44,000 కార్డులు ఇస్తామంటున్నారే, 44 మంది అక్కర్లేదు. మీ పత్రికల వరకు మీరు స్టేట్మెంట్ వరకు బాగుంది, 44,000 కార్డులు ఇస్తున్నాం అనేది. మీరు మమ్మల్ని పిలిపియండి, మేము వస్తాం. ఒక్క 24,000-25,000 కార్డులు ఇవ్వండి మాకు చాలు. 25,000 కార్డులు చాలు, మేము అందరికీ న్యాయం చేస్తాం. మా సంఘాన్ని పిలిపించండి, మేము కూర్చుండ పెడతాం. మేము ఎవరికి ఏందని మేము చెప్తాం. కానీ మీరు పత్రికల్లో ప్రకటనల్లో సోషల్ మీడియాలో 44,000 కార్డులు ఇస్తూ మభ్య పెట్టడం, మళ్ళీ చివరికి వెనుక నుండి చూస్తే అందరికీ అన్యాయమే. ఇవాళ అక్రిడేషన్ కార్డు డెస్క్ జర్నలిస్టులకే కాదు, ఎవ్వరూ సంతృప్తిగా లేరు. డెస్క్ జర్నలిస్టు, కేబుల్ టీవీలో కేబుల్ న్యూస్ ఛానల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు, అట్లాగే మిగతా పత్రికల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు అందరికీ కోతనే ఉంది. అంటే మీరన్న పద్ధతుల్లో 44,000 కాదు కదా, అందులో సగం కూడా వచ్చే అవకాశాలు లేవు కార్డులు. కనుక ఆ లెక్కలొద్దు, ఆ తప్పుడు లెక్కలొద్దు. మీరు రండి, ఖచ్చితంగా మేము సలహాలు ఇస్తాం. ఎందుకంటే మీకు సలహాలు ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో బహుశా వాళ్ళకు మీడియా పట్ల అవగాహన లేదు, వాళ్ళకు అసలు మీడియా అంటే తెలియదు. వాళ్ళని మీరు వాళ్ళ జోక్యాన్ని తగ్గించి అవగాహన ఉన్న సీనియర్ ఎడిటర్లను పిలిపేయండి, అవసరమైతే ప్రధాన సంఘాల జర్నలిస్టు నాయకులను పిలిపేయండి. మేము మాట్లాడతాం, చెప్తాం. ఇంతకుముందు మీరు సలహాల కోసం మమ్మల్ని పిలిపించారు, మేము సలహాలు ఇచ్చాం, మా సలహాలు తీసుకున్నారు, చాలా బాగుందన్నారు. మరి ఎక్కడ అమలు చేశారు? బయటకు వచ్చిన తర్వాత అదే జీవో, మళ్ళీ అదే తంతు, ఇంకా అక్కడ చర్చలో జరగనటువంటి అంశాలని కూడా ఇంకా కోత విధిస్తూ డెస్క్ విషయంలో అన్యాయాన్ని గురి చేశారు. కనుక డెస్క్ జర్నలిస్టులకు న్యాయబద్ధంగా ఎడిషన్ సెంటర్లలో 5 నుండి 6 కార్డులు ఇవ్వాల్సిందే. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో 20 కార్డులు తగ్గకుండా ప్రతి సంస్థకి అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ డిమాండ్ చేస్తుంది. నేను డెస్క్ జర్నలిస్టుల ఫెడరేషన్ తెలంగాణ జనరల్ సెక్రటరీ. నా పేరు మస్తాన్ అండి. ప్రభుత్వం డెస్క్ జర్నలిస్టులకి తీవ్రమైన అన్యాయం చేస్తుందనేది మేము భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో ఒక్కొక్క జిల్లాకు 5 కార్డులు, హైదరాబాద్ సెంటర్ లాంటి జిల్లాకు 20 కార్డులు, సెంట్రల్ డెస్క్కి 20 కార్డుల పైన ఇచ్చేది. ఈసారి మొత్తాన్ని డెస్క్కి కాకుండా ఎడిషన్ సెంటర్కి కేవలం 4 మాత్రమే అక్రిడేషన్ కార్డులని చెప్పారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు కొన్ని జిల్లాలు, కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఒక ఎడిషన్ కింద 5 జిల్లాలు 6 జిల్లాలు పనిచేస్తూ ఉన్నాయి. ఒక్కొక్క జిల్లాలో మినిమం 5 నుంచి 6 పనిచేస్తూ ఉన్నారు. అట్లా చూసుకున్నప్పుడు 6 జిల్లాలు ఉన్నటువంటి ఎడిషన్ సెంటర్లో 36 మంది డెస్క్ మెంబర్స్ అక్కడ పనిచేస్తున్నప్పుడు కేవలం 4 కార్డులు మాత్రమే ఇస్తున్నారు. దీంతో ఏంటంటే అసలు జర్నలిస్టుల మధ్యలో గొడవలు జరిగే అవకాశం కూడా ఉన్నది. ఇప్పుడు ఆ ఇన్ఛార్జికి ఎవరికి ఆ 4 కేటాయించాలనో కూడా తెలియని పరిస్థితి. ఆ 4 ఇస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? అందరూ కలిసి పనిచేస్తున్నప్పుడు కొంతమందికే ఇవ్వడం అనేది న్యాయం కాదు. అందుకోసం ఏంటంటే దీనిలో చాలా వివక్ష జరుగుతుంది. రెండవది ఏంటంటే డెస్క్ జర్నలిస్టులు అనేవాళ్ళు నైట్ టైము ప్రకృతికి విరుద్ధంగా పనిచేసేవాళ్ళు, దీంతో టెన్షన్తో పనిచేసేవాళ్ళు. కాబట్టి ఏంటంటే దీనివల్ల రాత్రిపూట టైంలో పనిచేయడం, ఈ టెన్షన్స్తో పనిచేయడం వల్ల అనేక రకాలైనటువంటి రోగాలు బారిన పడుతున్నాం. బీపీలు, షుగర్ లాంటి రోగాలు బారిన. కనీసం అక్రిడేషన్ కార్డు వస్తేనన్నా దాంతోపాటు హెల్త్ కార్డు వస్తుంది. ఆ హెల్త్ కార్డు ద్వారానైనా కనీసం మనం వచ్చినటువంటి రోగాలని చూసుకునే పరిస్థితి ఉంటుందని మేము భావించినాం. అందుకోసమే అందరూ అక్రిడేషన్ కార్డులు ఇస్తే మాకు ఉపయోగం జరుగుతుంది. అందరికన్నా ఎక్కువ లాభం జరిగేది అక్రిడేషన్ కార్డులు వస్తే మా డెస్క్ జర్నలిస్టులకే అని మేము గతంలో కూడా ప్రభుత్వానికి కూడా చెప్పినాం, మంత్రి గారి విషయంలో కూడా చెప్పినాం. అందరికీ ఇస్తాం, ఎవరికి అన్యాయం జరగమని కూడా మాకు హామీ ఇచ్చారు. కానీ తీరా జీవో బయటకు వచ్చిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం కేవలం ఎడిషన్కి 4 మాత్రమే అని ప్రకటించారు. దీనివల్ల డెస్క్ జర్నలిస్టులకు చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని మేము ఒక్కళ్ళం పోరాటం చేయడం కాదు, మిగతా మన మిత్రుల సంఘాలన్నింటినీ కూడా అందరితో డిమాండ్ అని వాళ్ళు కూడా భావించారు. వాళ్ళు కూడా మొదటి నుంచి మా వైపు సహకరిస్తున్నారు, అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. ఇప్పటికి కూడా మాకు ఎంతంటి ఉన్నారు. మాకు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన సహకారంతో మాకు అక్రిడేషన్ కార్డులు తప్పకుండా సాధించుకుంటాం అనేటువంటి ఒక ధైర్యం వచ్చింది. మేము ప్రతి విషయంలో కూడా అన్ని సంఘాలతో కలుపుకొని వాళ్ళందరి సహకారాలతో ప్రభుత్వంతో చర్చలు జరిపా ఏం చేద్దాం అనేది తర్వాత కార్యాచరణ బట్టి ప్రభుత్వ నిర్ణయాన్ని ఇప్పటికే ఆలోచించి